వరంగల్ నిట్ ఫుడ్ పాయిజన్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిట్లో 3 రోజుల వేడుకలు జరిగాయి. చివరి రోజు ఆహారం తీసుకున్నాక 50 మంది విద్యార్థులు అస్వస్థత చెందారు. అయితే పలువురు స్టూడెంట్స్ మద్యం సేవించి అధికంగా షవర్మా తిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటపడకుండా నిట్ అధికారులు గోప్యత పాటించారు. నిట్లోనికి మద్యం బాటిల్ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షవర్మా తిన్నారా? అందరూ అదే షవర్మా తిన్నారా? క్యాంపస్ లోనే పెట్టారు. క్యాంపస్ లోనే పెట్టారట. ఓన్లీ మరి 60-70 మంది తిన్నారు. అంతమందిలో చాలా మంది తినవచ్చు కదా. ఏమో బాగున్న వాళ్ళు రాలేదు. ఓకే, మిగతా వాళ్ళని తీసుకొని వచ్చారు. ఎన్ఐటి స్టూడెంట్స్ ఓకేనా? హెల్త్ ఎంతమంది ఉన్నారు దీంట్లో? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? అందరికి అదేనా? యాక్చువల్లీ ఏం తిన్నారు? ఫుడ్ స్టాల్ పెట్టారు ఫస్ట్ టైం. అవును, అయితే ఫుడ్ స్టాల్ లో బాగా ఫుడ్ పాయిజన్ కేసెస్. వాళ్ళ ఫుడ్ అక్కడ అంత క్వాలిటీ లేదు. ఇప్పుడు ఓకే కదా హెల్త్ అయితే? ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ప్రతిష్టాత్మక వరంగల్ ఎన్ఐటిలో ఫుడ్ పాయిజన్ అంశంలో కొత్త కోణాలు వెలుగు చూస్తా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ ఈ మధ్య గత 3 రోజుల నుంచి వరంగల్ నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చివరి రోజు వాళ్లకు విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లోనే కొందరు విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించి మద్యం బాటిళ్లను కూడా ప్రతిష్టాత్మక విద్యాలయం వరంగల్ నిట్లోకి తీసుకెళ్లి అక్కడ మద్యం సేవిస్తూ కొంతమంది హంగామా చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, మనం విజువల్స్ లో చూస్తున్నాం, సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆ మద్యం బాటిల్ను కూడా తీసుకెళ్లారు. అనంతరం అతిగా మద్యం తాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా అక్కడ ఫుడ్ స్టాళ్లలో ఏర్పాటు చేసినటువంటి షవర్మా అనేటువంటి ఆహార పదార్థాన్ని తీసుకున్నారు. దీంతో వాళ్ళందరికీ కూడా అది తిన్నటువంటి అధిక మోతాదులో తిన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాంతులు విరేచనాలు జరిగి ఫుడ్ పాయిజన్ అయింది. వీళ్ళందరినీ కూడా వరంగల్ హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి రహస్యంగా చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కూడా 2 సార్లు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ.